ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలగారు తినండి. సుందరి, నా ఒక్కడికే పెట్టావేంటి? నువ్వు కూడా పెట్టుకో. మీరు తినండి, నేను తర్వాత తింటాను. లేదు లేదు లేదు, ఇద్దరం ఒకేసారి తినాలి. సరే. వేరే కంచం ఎందుకు? ఇద్దరం ఒకే కంచంలో తిందాం. అన్ని సౌకర్యాలతో ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్జాగా ఉండే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చాలా కష్టపెడుతున్నాను బాలగారు. నన్ను క్షమించండి. ఈ 2 నెలలు ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా మార్చుకుని తీసుకెళ్తానన్న నమ్మకం నాకుంది. ఏంటి సుందరి అలా డల్గా ఉన్నావు? ఏం లేదు బాలగారు, మామూలుగానే ఉన్నాను. లేదు, నువ్వేదో ఆలోచిస్తున్నావు. నీ కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతున్నాయి. ఎక్కువ బాధపడుతున్నావు కదా? అదేం లేదు బాలగారు, నేను బాగానే ఉన్నాను. సరే, నువ్వు అస్సలు బాధపడకూడదు. బాగా కష్టపడదాం. బాగా కష్టపడి చాలా డబ్బులు సంపాదించి హ్యాపీగా ఉందాం, సరేనా? బాలగారు రండి, పడుకోండి. ఏంటి బాలగారు? ఏసీ లేదు కదా, పరుపు కూడా లేదు. బాలగారు, అవన్నీ మనం మెల్లగా తీసుకుందాం. కొన్ని రోజులు ఇలాగే ఉందాం. మరి బామ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామా? 2 నెలల వరకు వెళ్ళం బాలగారు, తర్వాత వెళ్దాం. అంతవరకు మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సరే, నీ ఒళ్ళో పడుకుంటా. సుందరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకెవరు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు. అందరికీ దూరంగా తీసుకొచ్చి బాలగారిని ఇబ్బంది పెడుతున్నానా? అసలు బాలగారి జీవితంలోకి నేను వెళ్లకుండా ఉండుంటే బాలగారికి ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో. నన్ను క్షమించండి. మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు ఇంతకన్నా మార్గం దొరకలేదు. కానీ కోర్టు నోటీసు గడువు ఇంకా 2 నెలలే ఉంది. మిమ్మల్ని ఎలా అయినా మార్చుకోవాలి.